బులెటిన్ల బ్రేకింగ్ న్యూస్ చూసిన భారత పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో మాట్లాడుకోనున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చ జరగనుంది. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడంపై చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు జరిపింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనపై పాక్ను ప్రశ్నించనుంది భారత్. సింధు జలాలు, ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సీజ్ ఫైర్ ఒప్పందం, సరిహద్దుల్లో కాల్పులు సహా వివిధ అంశాలపై డీజీఎంఓలు చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాదు రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీజీఎంఓల మధ్య జరగనున్న చర్చలు ప్రధానంగా కాల్పుల విరమణ అంశాలపైనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల తీవ్రతను తగ్గించడంపైన దృష్టి సారించనున్నట్లు పలువురు భావిస్తున్నారు. గతంలో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ సరిహద్దుల్లో పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తోందని భారత్ పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు తాజా ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే మళ్లీ ఉల్లంఘించింది. దీంతో కాల్పుల విరమణపై సమాధానం తర్వాతనే మిగతా అంశాలపై చర్చించే అవకాశం ఉందని, ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే డీజీఎంఓల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.